అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ప్రశాంత్ ప్రైజ్ తీసుకుంటూ రెండో వరుసలో కూర్చున్న తల్లి ముఖంలోనికి చూశాడు. సంతోషంతో రమ కళ్ళు మెరిశాయి. ఆ రోజు స్కూల్ వార్షికోత్సవం. పిల్లల తల్లిదండ్రులందరూ ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. ఉపన్యాసాలయ్యాక బహుమతి ప్రదానం ప్రారంభమైంది. పేర్లు పిలవగానే వచ్చి బహుమతులు తీసుకుంటున్నారు పిల్లలు. ప్రశాంత్ పేరు మళ్ళీ రెండవసారి పిలిచారు. ఈసారి తల్లి ముఖంలోనికి గర్వంగా చూశాడు. రమ హృదయంలో ఆనందపు తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. బహుమతి ప్రదానం ముగిసేసరికి ప్రశాంత్ 6 బహుమతులు అందుకున్నాడు. బహుమతులు ఇవ్వటం ముగిశాక సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమైంది. నాటకంలో చిన్న పాత్ర వేశాడు ప్రశాంత్. 2 జానపద నృత్యాలు, ఒక నృత్య నాటిక చాలా చక్కగా చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు పిల్లలందరూ. కార్యక్రమం ముగిశాక తన బహుమతులు తీసుకుని తల్లి దగ్గరికి వచ్చాడు ప్రశాంత్. ఇద్దరూ స్కూల్ ఆవరణ దాటి రోడ్డు మీదకొచ్చి ఆటో తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఇంటికి రాగానే సుమన, సుజన చిరునవ్వుతో ఎదురొచ్చారు. తన ప్రైజులు చూపించాడు ప్రశాంత్. ఇద్దరు ఎంతో సంతోషించి తమ్ముణ్ణి అభినందించారు. అన్నీ జాగ్రత్తగా దాచి నాన్న, నానమ్మ వాళ్ళొచ్చాక చూపిద్దు కానీ అంది రమ ప్రశాంత్తో. తన ప్రైజులు తీసుకుని లోపలికి వెళ్ళాడు ప్రశాంత్. సుజన లోపలికి వెళ్ళింది. నాన్న వాళ్ళు ఇంకా రాలేదేమిటమ్మా అంది సుమన గుమ్మం వైపు వెళ్ళి వీధిలోకి చూస్తూ. బహుశా ట్రైన్ లేటేమో, 8 దాటింది. తమ్ముడు మీరు అన్నాలు తినండి అంది రమ. నాకప్పుడే తినాలి లేదమ్మా అంది తల్లి దగ్గరకు వస్తూ సుమన. ఏ, తమ్ముడికి ప్రైజులు వచ్చన్న సంతోషంతో కడుపు నిండిపోయిందా ఏంటి అంది రమ మెల్లగా నవ్వుతూ. నా సంగతేమో కానీ నీకు మట్టుకు కడుపు నిండిపోయింది. ఇక 2 రోజులు అన్నం తినవు కాబోలు కదమ్మా అంది ఆప్యాయంగా తల్లి ముఖంలోకి చూస్తూ. సర్లే, నువ్వు తినకుంటే తర్వాత తిందు కానీ వాళ్ళిద్దరికి పెట్టు, ఓ 10 నిమిషాలు నన్ను ఇలా కూర్చునివ్వు అంది. తల్లి మనసును అర్థం చేసుకున్న సుమన ఇంకేమీ అనక లోపలికి వెళ్ళిపోయింది. రమ ముఖంలో అలసట కొద్దిగా కనిపిస్తూ ఉన్నా ఆమె హృదయంలో పొంగిపొర్లే సంతోషం, సంతృప్తి ఆ అలసటని పక్కకి నెట్టేశాయి. గుండె మీద నుంచి ఏదో పెద్ద బరువు తొలగిపోయినట్లు తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అనుకున్నది సాధించగలన్న సంతృప్తి ఆమె కలలో కదిలింది. ఈ సమాజము, తన బంధువులు ఇప్పుడు ఏమంటారో ఆ ప్రశ్న మనసులో కలగగానే సన్నని చిరునవ్వు తన పెదవులపై కదిలింది. మనసు గతంలోకి చూసింది. 10 సంవత్సరాల కిందటి మాట. ఆ రోజు జీవితంలో తను ఓ పెద్ద నిర్ణయాన్ని తీసుకున్న రోజు. అందరి నుంచి తనకు వ్యతిరేకత లభించింది. 4 వైపుల నుంచి అసమ్మతి భావాలొచ్చి తనని గుచ్చుకున్నాయి. అయితేనే అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది. ఉన్న ఊళ్ళలో సెలక్షణమైన ఉద్యోగం, సొంత ఇల్లుంది, పిల్ల చదువులకి జూనియర్ కాలేజీ ఉంది. ఇవన్నీ వదులుకొని ఎక్కడికో వెళ్ళి ఏంటి సాధించేది అంది అత్తమ్మ కోపంగా. అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతకు కావలసిన స్కూల్ మట్టుకు లేదు అని తను శాంతంగానే జవాబిచ్చింది. ఆ, అక్కడికి వెళ్ళి వాడు బిఏలు ఎంఏలు చేస్తాడనా? వాడి కోసం ఇంతమందిని వదిలి వేరే ఊరు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టటమా? రాజా ఇక్కడ లేకుంటే మా గతి ఏం కావాలి? మీ మామ హార్ట్ పేషెంట్, ఏ క్షణం ఏమవుతుందో. ఈసారి ఆందోళన, భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావత్తమ్మా? దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా ఏంటి? విశాఖపట్నం ఇక్కడికి ఎంత దూరం? 10 గంటల ప్రయాణం. అవసరం వచ్చి కబురు చేస్తే రెక్కలు కట్టుకుని వాళ్ళం. పైగా ఇక్కడ మీరు ఒంటరి వాళ్ళు ఎలా అవుతారు? పక్కనే చిన్నమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, ఊరు నిండా బంధువులు ఉన్నారు. తనను తను నిగ్రహించుకొని చిరునవ్వు నవ్వుతుంది. జవాబులు చెప్పడం బాగా నేర్చావు. అసలు మొదటి నుంచి మాతో ఉండటం నీకు ఇష్టమే లేదు. ఇప్పుడు ఇదో కుంటి సాగు దొరికింది, వేరు కాపురానికి తయారయ్యావు అంది కచ్చాగా. ప్రశాంత్ భవిష్యత్తు కుంటి సాక? దయచేసి అలా అనకత్తయ్య బాధగా అంది. ఇంకెలా అనమంటావు? ఇందరి మాట కాదని బయలుదేరుతున్నావు. ఇదేం మంచిది కాదు. ఇప్పటికే నీ మనసు మార్చుకో కఠిన స్వరంతో అంది. అదెలా వీలవుతుంది? రేపే విశాఖపట్నానికి ప్రయాణం. మీరు ఎన్నన్నా చెప్పండి, నా నిర్ణయం మారదు. నా బాబు కోసం ఏమాత్రం నేను చేయకుంటే రేపు పెద్దయ్యాక నన్ను క్షమించడు.
అంతేకాదు నన్ను నేను కూడా క్షమించుకోలేను వ్యధాభరిత కంఠంతో అంది. వేరే ఊళ్ళో కాపురం అంటే మాటలా? రాజాకి అక్కడ ఉద్యోగం దొరికినా ఎంత వస్తుంది? ఇంటి బాగుకి నీ కొడుకు చదువుకి సరిపోతుందా? ఏం తింటారు? ఆడపిల్లలిద్దరు ఉన్నారని జ్ఞానం ఉందా నీకు? వచ్చిందల్లా ఖర్చు చేస్తే వాళ్ళకి పెళ్ళి ఎలా చేస్తావు? అది ఇప్పటి మాట. ఆడపిల్లకి పెళ్లి చేయాలని ప్రశాంత్ భవిష్యత్తును నాశనం చేయమంటారా? మనం నాశనం చేయటం ఏమిటి? చేతిలో ఏముంది? అంతా ఈశ్వరిచ్చ. అనవసరంగా లేనిపోని బాధలు తెచ్చుకొని రాజాను కష్టపెడుతున్నావంతే. ఇంత చేసినా నువ్వు సాధించబోయేది ఏమీ ఉండదు. అక్కడే కూర్చుని ఏదో పుస్తకం చూస్తూ తమ సంభాషణ వింటున్న మావయ్య కల్పించుకుని అన్నాడు మధ్యలో. అలా అనకండి. మీరంతా నాకు ప్రోత్సాహం ఇవ్వాలి కానీ ఇలా నిరుత్సాహపరచడం ఏమీ బాలేదు. మనం చేయగలిగింది మనం చేయాలి. ఆ పైన భగవంతుందయ్య బరువుగా నిట్టూర్చింది. పెద్దవాళ్ళం కనుక చెప్తున్నాను. వినను అంటే ఏం చేయగలం? ఎవరో ఏదో చెప్తే దానికి విలువ. ఎవరో ఏదో చెప్తే దానికి విలువిస్తున్నావు కాస్త కోపంగానే అన్నాడు. అలా అంటే ఏం చెప్పను? ప్రశాంత్ని సరైన స్కూల్లో వేస్తే బాగా చదువుకుంటాడని నా ఆశ. వాడు ఎంత తెలివిగలవాడో మీకు తెలీదా? సుజన సుమల కన్నా తెలివైనవాడు. ఆ తెలివికి నువ్వే మురిసిపోవాలి విసురుగా అంది అత్తమ్మ. దాంతో తన మనసు ముక్కలేంది. కన్నుల్లో చివ్వున నీరు తిరిగింది. అతి కష్టం మీద తనను తాను సంభాళించుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తమ ప్రయాణం సంగతి తెలుసుకుని ఆడబిడ్డ శాంత పక్కో నుంచి వచ్చింది. ఆవిడ అదే పాట పాడింది. ఇరుగు పొరుగు స్నేహితులంతా అదే మాట. దాంతో తన పట్టుదల మరింత పెరిగింది. ఎవరికీ ఇష్టం లేదు నీ నిర్ణయం మార్చుకోరమ్మా. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఆయన అన్నారు. అటు వాళ్ళకి ఇటు తనకు మధ్య ఆయన పరిస్థితి కష్టంగానే ఉందని తనకు తెలుసు. కానీ ఇది నా బిడ్డ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. వాళ్ళందరి ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. నాకు కావాల్సింది మీ అంగీకారం. మొండిగా కటుగా అంది తను. అంగీకారం ఇవ్వక తప్పదుగా. సహకారం కూడా నీలో ఎంత పట్టుదల ఉందని నాకు ఇప్పుడే తెలిసిందిరమ్మా. సంతోషం. ఇప్పటికన్నా తెలుసుకున్నారు బాధగా నవ్వుతూ అంది. జవాబుగా ఆయన నవ్వారు. 2 రోజులు సెలవు తీసుకున్నారా? ముందు ఆ విషయం చెప్పండి. తీసుకున్నాలే. లేకుంటే నువ్వు నన్ను బ్రతకనిస్తావా? అందరిలాగే మీరు అంటున్నారా? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? మన బాబు కోసమేగా. బాధాతప్త కంఠంతో అంది. అప్పటి వరకు గుండెల్లో అదిమిపట్టిన దుఃఖం బొస్సున పైకి పొంగి కన్నీరుగా చెంపల మీద ప్రవహించింది. సరే సరే, ఇప్పుడు నేను ఏమనండి? ఊరుకో. విశాఖపట్నంలో నాకు ఉద్యోగం దొరికే వరకు నేను ఇక్కడ స్కూల్లోనే పనిచేయాలి. అంతవరకు నువ్వు ఒక్కదానివి అక్కడ ఉండాలి మరి. ఏమంటావు? అన్నాడు శాంతంగానే. ఉండగలను. అక్కడ బోలెడన్ని స్కూళ్ళు ఉన్నాయి. ప్రయత్నిస్తే ఏదో ఒక స్కూల్లో మీకు ఉద్యోగం దొరక్కపోదు. అంతవరకు ఒక్కదాన్నే పిల్లలతో ఉండక తప్పదు. కన్నీరు తుడుచుకుంటూ అంది. అక్కడ ఇంటద్దెలు బాగా ఎక్కువ. నాకెంత జీతం వస్తుంది? 2 ఆడపిల్లలున్నారు. ఆ విషయం మర్చిపోకూడదు. అన్ని విషయాలు బాగా ఆలోచించాలి. నేను ఇంటర్ పాస్ అయినగా ఏదో చిన్న ఉద్యోగం దొరకకపోతుందా? లేదంటే 4 ట్యూషన్స్ చెప్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నెమ్మదిగా అవునయ్య కంఠంతో అంది. ఇందరి మాట కాదని వెళ్తున్నాం. ఎన్ని కష్టాలనైనా సమస్యలనే ఎదుర్కోవాలో ఆందోళన కంఠంతో అన్నారు. మీరేం భయపడకండి. బాబు సమస్య కన్నా మరో పెద్ద సమస్య మనకు లేదు. అంటే దీని ముందు ఏ సమస్య అయినా చిన్నదే నా దృష్టిలో. బరువుగా నవ్వింది. ఆ తర్వాత ఆయన ఏదో ఆలోచనలు మునిగిపోయారు. ఆ రాత్రంతా తనకు సరిగా నిద్ర పట్టలేదు. ఆయనకు ధైర్యం చెప్పింది కానీ అర్థం లేని భయాందోళన తనను పట్టి పీడించసాగాయి. పెళ్ళైన 3 సంవత్సరాలకి 2 బిడ్డల తల్లయింది. 2 ఆడపిల్లలే. ఇంట్లో అంతా మగపిల్లవాడు కావాలని పట్టుపట్టడం వల్ల ఎవరైనా సరే 2 పిల్లలు చాలనుకున్నా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. పెద్దల ఇష్టానికి తల వంచాల్సి వచ్చింది. ఆ ఇష్టంగానే చిన్న పాపకి 4వ సంవత్సరం జరుగుతుండగా ప్రశాంత్ పుట్టాడు. ఇంట్లో అందరూ ఎంతో ఆనందించారు. తన సంతోషానికి అవధులు లేవు. వేలు లేని వాడి చుట్టూ ఎన్నో ఆశల సౌదాలు కట్టింది. మన బంగారు భవిష్యత్తుకు ఎన్నెన్నో పథకాలు అప్పుడే తయారు చేసి పెట్టుకుంది. కానీ ఈ సంవత్సరం తిరిగేసరికల్లా ఆ ఆనందం చాలా వరకు హరించుకుపోయింది. బంగారు గాళ్ళు పేక మెడలా కూలిపోయాయి.
ప్రశాంత్ మామూలుగా లేడని వైద్య పరీక్షలో తేలింది. ఆ రోజు అతి భయంకరమైన రోజు. కుమిలి కుమిలి ఏడ్చింది. 2 రోజులు అన్నం ముద్ద నోట్లోకి వెళ్ళలేదు. మెల్లగా ఎలాగోలా సర్దుకున్న పూర్వపు మనిషి కాలేకపోయింది. సంవత్సరాలు జరుగుతున్నాయి. ప్రశాంత్ పెరుగుతున్నాడు. దాంతోపాటు ఏదో చెప్పలేని దిగులు, నిరాశ, నిస్పృహలు పెరుగుతూ వచ్చాయి. వాని భవిష్యత్తు గురించిన ఆందోళన రోజు రోజుకు తనకి ఎక్కువగా సాగింది. మామూలు స్కూల్లో చదువుకోవాలని స్పెషల్ స్కూల్లో పెట్టాలని చెప్పారు. అలాంటి స్కూలు తమ ఊళ్ళో కానీ పక్కపక్క ఊళ్ళో కానీ లేదు. ఏ హైదరాబాదో విశాఖపట్నమో కాకినాడో వెళ్ళాలి. అన్నింటికన్నా విశాఖపట్నమే కాస్త దగ్గర. ఆ స్కూల్కి హాస్టల్ ఉందో లేదో తనకు తెలియదు. ఉన్న హాస్టల్లో ఇలాంటి పిల్లవాడిని అంత చిన్న వయసు నుండి పెట్టడం తనకిష్టం లేదు. అందుకే విశాఖ వెళ్ళాలని తీర్మానించుకుంది. కానీ అందుకు అందరూ వ్యతిరేకమే. ఎదిరించక తప్పలేదు. 10 సంవత్సరాల క్రితం పిల్లల్ని తీసుకుని వచ్చేసింది. తను వచ్చిన ఓ సంవత్సరానికల్లా విశాఖలోని ఓ స్కూల్లో ఆయనకు ఉద్యోగం దొరకటం ఓ విధంగా అదృష్టమే. తను ట్యూషన్స్ చెప్పేది. ఇప్పుడు సుమ బీఎస్సీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయాలి. సుజ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకుని ఎంబీఏలో చేరింది. ప్రశాంత్ 10వ తరగతి పరీక్ష రాశాడు. క్లాస్లో వాడే ఫస్ట్. ఆటల్లో ముందే ఉంటాడు. పెయింటింగ్ కూడా చక్కగా చేస్తాడు. ఈరోజు స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా పిల్లలకు బహుమతులు ఇచ్చారు. ప్రశాంత్ మొత్తం 6 ప్రైజులు తెచ్చుకున్నాడు. 10థ్లో కూడా ఫస్ట్ క్లాస్ వస్తుందని టీచర్స్ చెప్పారు. తను ఏ లక్ష్యం కోసం విశాఖ వచ్చిందో అది నెరవేరింది. చాలా వరకు. తను విశాఖ వచ్చాక 2 సంవత్సరాల వరకు వాళ్ళెవ్వరూ రాలేదు. తను వెళ్ళనూ లేదు. కోపంతో. తర్వాత మావయ్య గుండె నొప్పితో హఠాత్తుగా చనిపోయాడు. ఆ వార్త తెలిసి తాము వెళ్ళేసరికి అంతా అయిపోయింది. నిద్రలోనే గుండె పోయాడు. అత్తమ్మ, ఆడపడుచు, దగ్గర బంధువులంతా అందుకు కారణం తనే అన్నట్టు మాట్లాడటం తనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళ వైఖరి తనకు అర్థం కాలేదు. అందరి కోపతాపాలకి అపార్థాలకి గురైంది. ఈ గడప ఇక తొక్కకు అని శాసించింది. అది తన దురదృష్టమని సరిపెట్టుకున్నా లోపల బాధపడకుండా ఉండలేకపోయింది. అంతే. ఆ తర్వాత ఆయన వెళ్ళి వచ్చేవాడి కానీ తను వెళ్ళలేదు. పిల్లల్ని పంపలేదు. అలాగైనా పిల్లల్ని చూసేందుకు అత్తమ్మ వస్తుందని ఆశించింది. కానీ ఆమె రాలేదు. తనను రమ్మని అనలేదు. సంవత్సరం క్రితం ఆమెకు బాగా జబ్బు చేసింది. 3 పిల్లల్ని తీసుకుని ఆయన వెళ్ళారు. కాస్త బాగయ్యాక తమ దగ్గరకు వచ్చి ఉండవని ఆయనతో చెప్పి పంపింది తను. ఆమె పిలిచేంత వరకు తను వెళ్ళదలుచుకోలేదు. ప్రశాంత్ చూసి అమ్మ చాలా సంతోషించింది. రమ పైకి చెప్పలేదు కానీ నీ మీద కోపం చాలా వరకు తగ్గినట్లే అన్నారాయన. సంతోషంగా తిరిగొచ్చాక ఆ మాటలతో ఏదో పెద్ద బరువు తన తల మీద నుంచి తొలగినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇంకొన్నాళ్ళకి అత్తమ్మ తను పూర్తిగా క్షమించగలన్న ఆశ కలిగింది. అంతేకాదు ఆమె తన తొందరపాటును పొరపాటును తెలుసుకుంటారని ఆ రోజు ఎంతో దూరంలో లేదని అనిపించింది. విశాఖ వచ్చిన ఈ 10 సంవత్సరాలు ఆయన తను ఎంతో శ్రమించారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. ప్రశాంత్లో అద్భుతమైన మార్పు వచ్చింది. అప్పుడు ఇప్పుడు అత్తమ్మ ప్రశాంత్కి వచ్చిన ప్రైజ్లను చూడాలి. అందుకే ఆయన పంపింది. ఎలాగైనా సరే అత్తమ్మను బతిమలాడి నచ్చ చెప్పి తీసుకురమ్మని, శాంతని కూడా తీసుకురమ్మని చెప్పింది. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని, పండగలా జరుపుకోవాలని తన కోరిక. అత్తమ్మ తన పట్టుదల వీడి వస్తుందో లేదో. ఇంతలో వాకిట్లో ఆటో ఆగిన శబ్దంతో రమ ఆలోచనలకి అంతరాయం కలిగింది. ఒక్క ఉదుట లేచి గుమ్మలోనికి వచ్చింది. సుందరమ్మ, శాంత, రాజారావు లోపలికొచ్చారు. అప్పటికే పిల్లలు 3 ముందు గదిలోనికొచ్చారు. సుందరమ్మ రాగానే ప్రశాంత్ని దగ్గర తీసుకుని సంతోషంగా, సంతృప్తిగా వాని వైపు చూస్తూ ఉండిపోయింది. ప్రశాంత్ కూడా నవ్వుతూ ప్రేమగా నానమ్మ ముఖంలోకి చూశాడు. సుజా, ప్రశాంత్కి వచ్చిన ప్రైజ్లన్నీ పట్టుకొని వచ్చి నాన్నమ్మకి చూపించు. ప్రశాంత్ ఎన్ని ప్రైజులు గెలుచుకున్నాడో అంది. సుందరమ్మ, శాంత ఆ ప్రైజుల వైపు ప్రశాంత్ వైపు మార్చి మార్చి చూడసాగారు. మా తండ్రి, మా నాయనే, ఇంత వాడవయ్యావురా బాబు. నిన్ను దేవుడు చల్లగా చూడాలనాయనా. మన ఊళ్ళోనే ఉంటే దేనికి పనికి రాకుండా పోయేవాడివి. రమ
రాజా అన్ని విషయాలు చెప్పాడు. తెలుసో తెలియకో మూర్ఖంగా ఏదో అన్నాను. అర్ధలేని పట్టుదలతో నీ మనసుని కష్టపెట్టాను. ఏమీ అనుకోకు. అవన్నీ మర్చిపోమ్మా అంది కలలో నీళ్లు తిరుగుతూ ఉండగా. ఎందుకు పనికిరాడనుకున్న ఆ చెవిటి మూగ ఎంత మారిపోయాడు, ఎంత ఎదిగాడు అని మనసులో అనుకుంటూ, వదినా, నువ్వు చేసిన పని ఎంతో మంచిదని ఇప్పుడు అర్థమైంది. మొదట తెలియక ఏదో అన్నాం. అసలు ఇలాంటి స్కూల్స్ ఉంటాయని, సరైన శిక్షణ ఇస్తే మామూలు పిల్లల వీళ్ళు చదువుకోగలని మాకు తెలిసి ఏడిస్తేగా. నీ పట్టుదల, ధైర్యం మెచ్చుకోదగ్గవి అంది శాంత ప్రశాంత్ రమల వైపు మెచ్చుకున్నట్టుగా చూస్తూ. ఈ రోజు కన్నా మీరు ఈ విషయం తెలుసుకున్నారు అని అనుకుంటూ మీరు వచ్చినందుకు, నేను చేసిన పని మంచిదని ఈ రోజు కన్నా చెప్పినందుకు సంతోషం. ఇలాంటి క్షణం కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు. కన్నులో నీరు నిండగా గతగత కంఠంతో అంది రమ. ఇదిగో ఈ పెన్ను నీకే, బావుందా అంది శాంత బ్యాగ్లో నుంచి పెన్ను తీసి ప్రశాంత్కి ఇస్తూ. చాలా బాగుంది. హియరింగ్ ఎయిడ్ సరి చేసుకుంటూ సైగలతో చెప్పాడు. తర్వాత అందరి వైపు చూసి ఉత్తుగా నవ్వాడు. ఆ నవ్వు నవ్వు వెన్నెల్ల అందరికీ ఎంతో హాయిని కలిగించింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను.